రఘురామరెడ్డి గారి నాయకత్వం. విజయ్ భవ మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయ్ భవ గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ 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 పోరుకై పూనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా దుష్టులు కౌరవులు 100 మంది ఉంటారు, పాండవులు 5గురే ఉంటారు. 100 మంది కౌరవుల్ని 5గురు పాండవులు ఓడించారు. అది ధర్మం గెలిచింది. ఇక్కడ 5గురు ఉన్న పెద్దమ్మ తల్లి చీని చెండాడి ఈ చీల్చి చెండాటంలో ఒక్కొక్కళ్ళు చురకత్తుల్లాగా మహిళలు ఒక ఆడ సింహంలాగా పనిచేసి ఈ రోజున పొంగులేటి చిన్న పేరు నిలబెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా నేను పర్సనల్గా తీసుకున్నది ఈ యొక్క జగన్నాథపురం ఎన్నికని పాల్వంచ మండలంలో 36 పంచాయతీల్లో ఏ పంచాయతీలో ఒక సీటు కావాలని చెప్పి నేను చెప్పాల. ఈ సీటు పలానా అభ్యర్థి పెట్టండి అని చెప్పి నేను చెప్పాల. నేను చెప్పింది ఒకటే ఒక అభ్యర్థి జగన్నాథపురంలో మన అమ్మాయి గురించి మేము చెప్పింది. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉన్నది. 2023లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మేమందరం కలిసి పనిచేసేప్పుడు ఆనాటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని ఎదిరించి తొడగొట్టి 2023 జనవరి 21వ తారీఖు నాడు ఖమ్మంలో సీనన్న ఇంట్లో మీ సంగతి తెలుస్తాను సీనన్న ఛాలెంజ్ చేశారు. సీనన్న బరిగీసి మీ అంతు చూస్తా అని చెప్పాడు సీనన్న. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఒక పక్కన ఉన్నారు, మేమందరం ఒక పక్కన ఉన్నాం. ఒక ఎమ్మెల్యే మాతో లేడు, ఒక మనిషి మాతో లేడు. అలాగే పాల్వంచ మండలంలో 36 మంది సర్పంచులు ఒక్క సర్పంచ్ మాతో లేదు, ఒక ఈ అమ్మాయి తప్ప ఒక్క సర్పంచ్ మాతో లేదు. ఎంపీ రఘురామరెడ్డి గారు తెలియజేస్తే ఎంపీ రఘురామరెడ్డి గారు ఆ అమ్మాయి తల మీద చేపెట్టి ఆశీస్సులు అందించారు. అయినా కానీ అనేక రకాల శక్తులు అడ్డుకున్నాయి. ఆ శక్తులందరినీ మీరు చీల్చి చెండాడినందుకు మీకు నేను హృదయపూర్వకంగా నమస్కారం. మన ఊళ్ళల్లో అందరినీ కొంచెం ఇంకమత్యంగా చూసుకొని అది ఎట్లా రిపేర్ చేసుకుంటూ పోతేనే కాంగ్రెస్ బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు బాగుండదు కదా. సర్పంచ్ అమ్మ మీరు ఇప్పుడు సర్పంచ్ అయిపోయింది, పెద్ద పంచాయతీ మంచిగా చేసుకోండి. మంచిగా చేసుకుంటేనే వేరే ఎలక్షన్లలో మనం బయటపడతాం.
అన్ని ఎలక్షన్లు మనం చూస్తున్నాం. ఎట్లయిపోయినాయి ఈ మధ్యన ఎలక్షన్స్ అన్నీ? కొంతమంది ఇటు కొంతమంది అటు, ఒకటే పార్టీ నుంచి చాలామంది ఇటు పోవడం అటు పోవడం సర్పంచ్ ఎలక్షన్లో సహజం. ఇంకా సహజం కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు గుర్తుతో వస్తాయి. గుర్తుంది. మనం జాగ్రత్తగా పడకపోతే దెబ్బతింటాం. అన్నీ ఉండాలి, ఒక పాలవంచ మండలమే కాదు, ప్రతి మండలంలో దెబ్బతింటాం. అందుకొరికి